పరిచయం అయ్యారు. పరిచయం చేస్తున్న కిరణ్ అబ్బవరం గారికి ప్రొడక్షన్స్కి మీరు ఏం చెప్పాలి? అంటే ఇంతమంది ఇలా ఈరోజు నించొని ఇంతమంది ఆనందానికి కారణం ఒక వ్యక్తి, మా ఒక ఫ్యామిలీస్కి ఆనందంగా ఉండడానికి కారణం ఒక వ్యక్తి. సో ఆయన బాగుండాలి, ఆయనకి ఎప్పటికీ రుణపడి ఉంటాం. ఆయన బాగుండాలి. సో గుంతకల్లులో మంచి ఆదరణ వస్తుంది సార్, మీకు ఎలా అనిపిస్తుంది? మీకు అంటే థియేటర్ దగ్గర పోస్టర్స్ కానీ మంచి ఆదరణ వస్తుంది అక్కడ, ఏం చెప్తారు దాని గురించి? అంటే మా ఊరు వాళ్ళు ఎప్పుడు ఫస్ట్ నుంచి సపోర్టివ్గా ఉన్నారు. ఇట్లా సినిమా అనగానే వాళ్ళు దే ఆర్ సెలబ్రేటింగ్ అనమాట. మంచిగా మా ఊరోడు మంచిగా ఇదయ్యాడు అని చెప్పేసి. అండ్ థ్యాంక్ యూ. ఖచ్చితంగా గుంటకల్కి వస్తాను, మనందరం కలిసి సెలబ్రేట్ చేసుకొని కలిసి సినిమా చూడాలండి. వెళ్తే గుంటకల్ నుంచి వెళ్ళాలి. మా కసాపురం ఆంజనేయ స్వామి గుడిలో మొక్కు ఉంది. సినిమా అయిన తర్వాత వస్తాను మొక్కున్నా, ఖచ్చితంగా వెళ్తాను. వెళ్ళి మా ఊరోళ్ళతో ఖచ్చితంగా సినిమా చూస్తాను. ప్రీమియర్స్ అప్పుడే చాలా ఎమోషనల్ అయిపోయారు. కిరణ్ అబ్బవరం గారిని హక్ చేసుకోవడం కానీ చాలా ఎమోషనల్గా ఏడ్చిన పరిస్థితులు కనిపించాయి. సో మీ ఎక్స్పీరియన్స్ ఏంటి ఆన్ దట్? అంటే చిన్నప్పటి నుంచి కన్న కళ ఇలా నెరవేరుతున్నప్పుడు డెఫినెట్లీ ఎమోషనల్ అవ్వకుండా ఉండలేం కదండి. ఇట్స్ వెరీ లైక్ ప్రైజ్లెస్ మూమెంట్స్. ఇవన్నీ ఇది వెలకట్టలేం. బెస్ట్ కాంప్లిమెంటా? వాష్రూమ్లో మా సుధీర్ ఎవరో వెళ్తే వాడెవడో గుంగురు చుట్టాడు ఫస్ట్ టైం అన్నట్లేదు, చాలా బాగా చేశాడు అన్నారంట. అది మంచిగా నేను వినలేదు, నాకు వచ్చి చెప్పారు. అంటే రూటెడ్ మన కథలు, మన మట్టి కథలు చాలా తక్కువగా వస్తున్నాయి. ఈ సినిమా వచ్చింది, మన అమ్మ వాళ్ళు, మన తాతయ్య వాళ్ళందరూ ఖచ్చితంగా వాళ్ళ ఏజ్కి, టీనేజ్కో లేకపోతే యంగేజ్కో వెళ్ళి ఖచ్చితంగా రిలేట్ అయ్యి మంచి ఎమోషనల్గా ఫీల్ అవుతారు. అండ్ మనుషుల మధ్య ఎమోషన్స్ ఉంటాయి కదా, దాన్ని ఖచ్చితంగా ఫీల్ అవుతారు మా సినిమాతో. ఖచ్చితంగా ప్రాపర్ ఫ్యామిలీ సినిమా మాది. అందరు ఫ్యామిలీస్ వచ్చి ఖచ్చితంగా సినిమా చూస్తే డెఫినెట్లీ నచ్చుతుంది అందరికీ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. అండ్ అందులో కనిపించే ఆటలు పాటలు ఇవన్నీ మేము ఆడినవి చేసినవి, మీరు మనందరం మన పేరెంట్స్ ఇవన్నీ చేసినవి. సో ప్రీమియర్ షోస్లో ఆడవాళ్ళందరూ వచ్చి మాకు మా టైం గుర్తొచ్చాయి మిమ్మల్ని చూస్తుంటే అని చాలా బాగా వచ్చి మాట్లాడారు. సో మేము చేసిన ప్రయత్నం ఫలించిందని అనుకుంటున్నాము. వెరీ హ్యాపీ. తప్పకుండా. అసలు మనం చూసే సీరియల్స్ పేర్లకు కూడా గుర్తు చేస్తుంది. అండ్ మీరు ఆ అన్నీ ఎక్స్పీరియన్స్ చేయవచ్చు సినిమా చూస్తే. తప్పకుండా చూడండి, మీకు చాలా నాస్టాల్జియా ఫీలింగ్ వస్తుంది అండ్ యూ విల్ బి వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. చాలా ఇన్స్పైరింగ్ అనిపించిందండి. మాకు మాత్రమే కాదు, చాలా మందికి ఇన్స్పిరేషన్గా మారుతారు ఆయన. అండ్ ఒక గొప్ప వ్యక్తిగా మీకు ఇంకా ముందు అర్థమవుతారు కిరణ్ అబ్బవరం గారు. థ్యాంక్ యూ సో మచ్. వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ ఖచ్చితంగా మీతో షేర్ చేసుకుంటారు. మీ అందరికీ మీ జ్ఞాపకాలు గుర్తొస్తాయి, అది మా గ్యారంటీ. దయచేసి థియేటర్స్కి వచ్చి చూడండి, చూసి మీరు కూడా ఎక్స్పీరియన్స్ పొందండి. బ్రో చూసేకొచ్చి నా కొడుకు చూసుకొని పోతా ఉండాలా పొండే. రాజప్పగా చాలా మంది లైక్ చేస్తున్నారు మిమ్మల్ని, సో ఎలా అనిపిస్తుంది? అది చాలా ఆనందంగా ఉంది. అంత మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు మా డైరెక్టర్ గారికి, మా ప్రొడ్యూసర్ గారికి, కిరణ్ సార్కి, ముని సార్కి చాలా థ్యాంక్స్. బట్ అది కొంచెం వర్క్షాప్ చేసి వర్కౌట్ చేసి మేము చేసాం అథెంటిక్గా ఉండాలని. అది జనాలకి నచ్చుతుంది అని తెలిసినప్పుడు చాలా ఆనందంగా ఉంది సార్. సో బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి ఈ సినిమా చూసిన తర్వాత? ఫ్యామిలీ నుంచేనా, ఆడియన్స్ నుంచేనా? సార్ చాలా న్యాచురల్గా ఉంది. ఆ విలేజ్లో ఒకటిగా చేశారు అన్న ఇది ఉంది. ఆ కాంప్లిమెంట్ ఒక యాక్టర్కి అది చాలా బిగ్ కాంప్లిమెంట్. చాలా న్యాచురల్గా నువ్వేదో యాక్ట్ చేస్తున్నట్లు కాకుండా ఆ విలేజ్లో లాగానే చేసావు అన్న ఇది చాలా మంచిగా అనిపించింది. చాలా ఇబ్బంది పెట్టారు, ఎందుకు? ఏం సార్? ఎలా మీరు ఇబ్బంది పెట్టారు? అది ఊర్లో వాళ్ళు అంతమంది నన్ను ఇబ్బంది పెట్టేసరికి. సో ఓవరాల్గా మన తెలుగు ఆడియన్స్కి ఏం చెప్తారండి ఈ సినిమా గురించి? తెలుగు ఆడియన్స్ అందరూ ఖచ్చితంగా వచ్చి మా సినిమాని చూడండి. మీకైతే బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇస్తాం. మీ చిన్ననాటి రోజులు అన్నీ గుర్తొస్తాయి. మీ పాత రోజులు గుర్తొచ్చుకొని మీరు మాట్లాడుకుంటారు. ఈ సినిమా ఒక 2 days మీతో క్యారీ అవుతుంది. అంత బ్యూటిఫుల్ మూవీ. సో మీరు వచ్చి చూసి ఆనందించండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అది ఇంకా అవ్వలేదు సార్. నమస్కారం సార్, నా పేరు టీవీ రామన్.
చిన్న చిన్న కామెడీ వీడియోస్ చేసుకుంటూ ఈరోజు ఈ స్టేజ్కి వచ్చానండి మీ అందరి ముందుకి. సార్ తిమ్మరాజుపల్లి టీవీలో యాక్ట్ చేయడం చాలా చాలా హ్యాపీగా ఉందండి. మంచి క్యారెక్టర్ ఇచ్చారు నాకు. సినిమా విషయానికి వస్తే చాలా చాలా బాగుంది సార్. అది మీరు కూడా చూశారు. అది మ్యూజికల్ పరంగా, విజువల్స్ పరంగా, టెక్నికల్గా ఆర్టిస్టులు అందరూ కూడా చాలా చాలా బాగా పెర్ఫామ్ చేశారండి. సార్ మీరు అందరూ కూడా చూసి మా సినిమాని ఆదరిస్తారని కోరుకుంటున్నాం సార్. సార్ అంటే మూవీలో కొన్ని సీన్స్ బాగా ఎమోషనల్ అయ్యాయి. స్టోరీ ఫస్ట్ మీ దగ్గర రాగానే సార్ యాక్చువల్లీ ఏంటంటే ఇది స్క్రిప్ట్లోకి నేను లాస్ట్ మినిట్లో వచ్చానండి. లాస్ట్ మినిట్లోకి రావడం అనేది కూడా చాలా చాలా అదృష్టం అండి ఇది. ఎందుకంటే నేను ఆడిషన్కి వెళ్ళి సెలెక్ట్ అయిన తర్వాత ఒక 6 months వరకు నాకు క్యారెక్టర్ లేదని చెప్పారండి. మీకు లేదని చెప్పారు. లాస్ట్ మినిట్లో నాకు ఈ క్యారెక్టర్ వచ్చింది. ఎన్ని రోజులు చేశారు? ఒక 45 days చేసాం సార్. 45 days సార్. చాలా 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 హ్యాపీగా ఉంది సార్. ఎందుకంటే ఇన్ని రోజులు క్యారెక్టర్ చేసి, ఇంత మంచి క్యారెక్టర్ చేసి, అంటే మాలాంటి అప్కమింగ్ యాక్టర్స్కి ఇది ఒక నిజంగా వరంలా చెప్పుకోవాలి సార్. ఎందుకంటే ఆడిషన్కి వెళ్తేనే కానీ మాకు ఆ క్యారెక్టర్స్ లాంటి పరిస్థితుల్లో ఇంత మంచి క్యారెక్టర్ రావడం అనేది మాలాంటి అప్కమింగ్ ఆర్టిస్ట్కి చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను సార్. థ్యాంక్ యూ. నేను కొన్ని ట్రైలర్ లాంచ్ అప్పుడు కానివ్వండి, అప్పుడు కూడా చెప్పాను కూడా. నేను 86, 90లో నేను అప్పటికి 10 years ఉంటాయి. మా అమ్మ పక్కింటికి మజ్జిగకి పంపేది. అప్పుడే టీవీ వచ్చింది. అక్కడికి వెళ్ళి నేను ఆ టీవీ చూస్తుంటే ఇది ఇంకా రాలేదండి అని చెప్పి చూస్తే నేను ఆడ కూర్చొని ఉండేవాడిని. ఈ అనుభవాలన్నీ నా దగ్గర చాలా ఉన్నాయి. ఇప్పుడు మీరు ఆడ కొత్త లోకానికి వెళ్ళిపోయారు కదా, అలాగే నా దగ్గర చాలా ఉన్నాయి. నా అనుభవంతో చేసిన క్యారెక్టర్ అదే. ఒక ఈగో ఎలా ఉంటుంది, ఒక టీవీ గురించి వాడు ఎవడో తెచ్చాడని ఈడుకొచ్చే ఈగో ఆ గ్రామంలో ఆ పెద్దకి అలా రావడం అనేది అది చిన్న సిల్లీ పాయింటే. చూసేవాళ్ళకి ఇదేంటి టీవీ గురించి ఇంత కథ జరిగిందా అనేది గొప్ప విషయం. ఓవరాల్గా మంచి కనెక్ట్ అయిందంటారు మీకు? అంటే నేను చెప్పడం కాదండి, ఐఎమ్ నాట్ టెలింగ్, ఆడియన్స్ అందరూ కూడా ఈ 3 days నిన్న మొన్న కూడా షోస్ వేసుకున్నాం. ప్రతి ఒక్కరు కూడా చాలా బాగుంది, ఇలా నవ్వుతూనే వెళ్ళారు. ఏం సినిమా అని కాదండి, ఇలానే వెళ్ళారు. దట్ ఈస్ ద ఫీల్, అంతే, అంతమించి ఇంకేం లేదు. అంటే సినిమా న్యాచురల్గా ఉండడం మాత్రమే కాదు, సినిమాని షూట్ చేసేటప్పుడు కూడా మీ అందరూ కూడా చాలా న్యాచురల్గా ఆ ఊర్లోనే విడిపోయి వాళ్ళందరితో కలిసిపోయి ఉన్నారని చెప్పి కిరణ్ గౌరవ్ గారు చెప్పడం జరిగింది. ఆయనతో మీ బాండ్ కానీ, ఆయనతో ఉన్న రిలేషన్ కానీ, ఆయన వ్యక్తిత్వం కానీ ఎలా ఉంటుంది? వ్యక్తిత్వం గురించి ఎక్కువ చెప్తే బాగుండదమ్మా. నేను ఎక్కువ ఆయన గురించి నేను ఎక్కువ చెప్తున్నాను అనేది ఉంటుంది, అది కాదు. ఒకటి మేము అక్కడికి వెళ్ళిపోయామంటే నా పాలసీ వేరు. నేను ఎప్పుడు కూడా కుర్చీలో కూర్చోను, నేను కింద కూర్చుంటా. ఒక ముసలావిడ 75 years ఆవిడ అక్కడే దోశలు పోస్తూ ఉండేది. ఎగ్స్ ఉడకబెట్టి చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళేవాళ్ళంతా ఆమె దగ్గరకు వచ్చి ఒక ఎగ్ తినేసి ఒక 2 దోశలు వేసుకొని వెళ్ళేవాళ్ళు. అలాగే నేను అదంతా అనుభవాన్ని అంతా నేను చూశాను. ఫోటోగ్రఫీ వెరీ నైస్, చాలా బాగుంది. వెరీ వెల్ హ్యాండిల్డ్ అండి. అది మీరు సినిమా చూస్తేనే అర్థమైపోతుంది. ఏదో అక్కడ ఇక్కడ దొరికిపోవడం అలా ఏం లేదు, చాలా బాగా చేశారు. అదే చెప్తున్నా కదా, ఫస్ట్ టైం చేసినట్టయితే ఖచ్చితంగా లేదు, ఏదో ఎక్స్పీరియన్స్ వాళ్ళు చేసినట్టే ఉంది. నచ్చిన సీనా ఆబ్వియస్లీ క్లైమాక్స్ అండి. అది కాకుండా అంటే ఇంటర్వెల్ బ్యాంక్ చాలా బాగా చేశారు, చాలా బాగా చేశారు. హీరోయిన్ అనే కాదు, ప్రతి ఒక్కరు చాలా బాగా చేశారు. అదే అండి, ఎక్కడ కాంప్రమైజ్ అయినట్టయితే అనిపించలేదు. ప్రొడక్షన్ వాల్యూస్ ఇంతమందిని ముందుకు తీసుకురావడం అంటే నాట్ ఎ స్మాల్ థింగ్. సో అబ్బవరం గారు ఇంకా చేస్తూ ఉండాలి, కంటిన్యూ చేయాలి, అందరినీ ఇలా తీసుకురావాలి. 5కా 4.5. థ్యాంక్స్. వచ్చింది. సో ఆ విలేజ్ బ్యాక్డ్రాప్ కావచ్చు, ప్రొడక్షన్ వాల్యూస్ కావచ్చు, చాలా బాగుంది. సో మెయిన్లీ కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇచ్చారు కిరణ్ బౌరమ్న. తన ప్రొడక్షన్ నుంచి ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయడం, కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయడం అనేది చాలా మంచి విషయం. అలాగే సినిమాలో మనం ఒక సీనియర్ యాక్టర్స్ హీరో గారు కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. సో ప్రతి ఒక్క క్యారెక్టర్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ ఒక గుడ్ ఫిలిం చూసానే ఫీల్ వచ్చింది, గుడ్ ఫిలిం. సో ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో వెళ్ళి వాచ్ చేయండి. మనకైతే డిసప్పాయింట్ చేయదండి, మనం పెట్టిన డబ్బుకి వర్త్ అనే రేంజ్లో ఉంది సినిమా. థ్యాంక్ యూ. చూసి ఏమన్నారు? చాలా ఎగ్జైట్. ఇప్పుడు ఆల్రెడీ మేము ప్రీమియర్ షోలు చూసాం, అందరు రెస్పాన్స్ తీసుకున్నాం.
ఆల్రెడీ హిట్ టాక్ వెళ్ళిపోయింది. స్మాల్ ఫిలిం బిగ్ మ్యాజిక్ అనే కొటేషన్తో వెళ్తాను. అవునండి, ఈ యాక్టర్ పర్ఫార్మెన్స్లు అందరి దగ్గర తీసుకోవడం డైరెక్టర్ క్రెడిట్స్ అండి. అది మాకు మేము చేసేటప్పుడు మాకేం అంతగా తెలియదు, కానీ ఆయన లుక్స్ కానీ ఎలా చేయాలి అని మొత్తం దగ్గర నుంచి చేయించాడు. బిగ్ స్క్రీన్లో చూస్తుంటే దాని ఇంపాక్ట్ చాలా పవర్ఫుల్గా ఉంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఈ సినిమాకి చాలా ప్లస్ అయింది. నా సినిమాకి నేను ఇచ్చుకుంటే బాగుండదు, మీరు ఇస్తే బాగుంటుంది. నేను జనరల్గా నా సినిమా అయినా కానీ చూస్తే 4.2, 5కి 4.2 ఇస్తాను అంతే. అంటే నేను చిన్నప్పుడు మా ఊళ్ళో అయితే ఎలా ఉండిందో స్టోరీ అలాగే ఉంది, సేమ్ యాజిటీస్గా. అంటే అందరు కలిసి ఒకే దగ్గర పల్లెటూరులో సినిమా చూడడం, అందరూ కష్ట సుఖాలు పంచుకోవడం, అందరూ ఆనందంగా ఉండడం. అబ్బా 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 సినిమా అంటే ఇది కదా కావాలా. అంటే సినిమా చూడడం వల్ల ఏమవుతుందంటే ఖచ్చితంగా మార్పు వచ్చేదానికి ఛాన్స్ ఉన్నాయి. కాబట్టి ఈ తిమ్మరాజుపల్లి టీవీ అనే సినిమాని ఒకసారి అందరూ చూడండి. చూసిన తర్వాత ఖచ్చితంగా మీరు ఫుల్ సాటిస్ఫాక్షన్ అవుతారు. ఒకవేళ ఎవరైనా టౌన్లో ఉండవు, సిటీలో ఉండవు, లేదంటే పాత పల్లెటూరులో పోతారనమాట. అంతే కదా. సినిమా అంటే ఏంది, మన జ్ఞాపకాలు మనకి గుర్తు చేయడం, మన పండగలు, సాంప్రదాయాలు, పద్ధతులు మనకు చెప్పడమే సినిమా. కాబట్టి ఈ సినిమా ఖచ్చితంగా ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది, ఇండస్ట్రీ హిట్ అవుతుంది. పైగా సినిమాల్లో మాత్రం హీరో కానీ హీరోయిన్ కానీ మామూలుగా లేదు, యాక్టర్లు అందరూ చింపేశారు అంతే. అంటే సినిమా చూసిన సేపు ఏంటంటే పాత జ్ఞాపకాలు, పాత రోజులు ఒకసారి పోయినట్టు ఉందన్నమాట. అసలు నేను ఎక్కడే ఉన్నానా, మా ఊళ్ళో ఉన్నానా, ఇక్కడ ఉన్నానా, అసలు నేను ఎక్కడ చేరి మాట్లాడుతానో నాకే అర్థం కావట్లే. కాబట్టి అదే నా చిన్నప్పుడు జ్ఞాపకాలు ఏమయ్యేదంటే అందరం కలిసి మా ఊళ్ళో టీవీ లేవు, కరెంట్ లేదు, ఏమీ లేదు. కానీ అప్పట్లో ఆ జ్ఞాపకాలన్నీ ఈ సినిమాలు ఏమైందంటే ఈ సినిమా చూస్తున్నంతసేపు ఆ జ్ఞాపకాలకు ఒకసారిగా పోయి తర్వాత బయటకు వచ్చిన తర్వాత అర్థమైనా అరే నేను ఉండే సినిమా థియేటర్లో బయట అర్థం కావట్లే. కాబట్టి ఈ సినిమా చూసినంతసేపు అన్ని జ్ఞాపకాలు వచ్చాయి. కాబట్టి ఈ సినిమా ఖచ్చితంగా ఇంట్రెస్ట్ హిట్ అవుతుంది. ఈ సినిమా కలెక్షన్ కూడా చెప్పారు, అది దుమ్ము రేపేస్తుంది. కాబట్టి సినిమా కలెక్షన్లు కానీ ఎక్కడ తగ్గేది అంటే సినిమా మాత్రం ఇంట్రెస్ట్ హిట్ అన్న. ఈ తిమ్మరాజుపల్లి టీవీ సినిమా మాత్రం ఖచ్చితంగా ఇంట్రెస్ట్ హిట్ అవుతుంది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయిపోద్ది. టైం ఎక్స్పీరియన్స్లు, ఆ సీన్లు కానీ, ఆ పర్సన్స్ నేమ్స్ కానీ ఏమైనా వాడటం జరుగుతున్నాయి? అది రియల్గా మా ఊర్లో తిమ్మరాజుపల్లి టీవీ అనేది నేను పుట్టి పెరిగిన ఊరు మీద తిమ్మరాజుపల్లి. అక్కడ ఉన్న క్యారెక్టర్ రాజప్ప కానీ ఇంకా మీరు ఏ క్యారెక్టర్ చూసినా మా ఊర్లో ఉన్న క్యారెక్టర్ రియల్ స్టోరీస్. యాస్ కొన్ని రియల్ ఇన్సిడెంట్ ఉన్నాయి. అవి నేను ఫస్ట్ టైం టీవీ వచ్చినప్పుడు మా ఊళ్ళో ఉన్న చిన్న ఈగోస్ అవన్నీ నేను చూశాను. అదే ఇక్కడ పెట్టాను. అలా ఆ ఏజ్ నేను కాదు కదండి, అలాంటి కాదు. కానీ విలన్ ఏం లేదు, కానీ బట్ ఉన్నది కదా ప్రతి ఒక్కరికి ఒక చిన్న. అంటే ఇక్కడ విలన్స్ ఎవరు యాంటీ. ఇంకోటి ఏంటంటే ఒక్కటి మన మనిషి నచ్చకపోతే అది యాంటీ. దీనిలో నచ్చని మనుషుల మధ్య ఉంటుంది. కానీ లాస్ట్కి ఒక ప్రాబ్లం వచ్చిందంటే కరెక్ట్గా ఒక దగ్గర మళ్ళీ ఊర్లో ఏం చేస్తారు, ఒకే దగ్గర వచ్చి స్టే చేసి ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటారు. ఊర్లో అన్ని ఆపేదలు అన్నీ అలాగనే ఉంటారు. దిగోకి వెళ్ళినా కూడా ఒక స్టేజ్కి వెళ్ళి ఆగిపోతుంది. 10 to 15 years తర్వాత మీ సినిమా అనేది స్క్రీన్ మీదకి రావడం, కిరణ్ గారు యాక్సెప్ట్ చేసి ప్రొడక్షన్లో రావడం, సో ఆయనకి మీరు చెప్పాలనుకుంటున్నాను థ్యాంక్స్ చేసేది. ఇంతకన్నా పెద్ద బిగ్ రిలీజ్ నాకు, నేను డెబ్యూటెంట్గా డైరెక్టర్గా నాకు ఇంత పెద్ద బిగ్ రిలీజ్ అన్నది దొరుకుతున్నాను నేను ఎప్పుడు కళ్ళ కూడా కనలేదు. నేను కిరణ్ గారికి ఫ్యామిలీ లాగా అనమాట. ఆయన గురించి ఫ్యామిలీ మెంబర్స్ గురించి ఎక్కువ గురించి డిస్కస్ చేయకూడదు, అలాగనే ఉంచితే బాగుంటుంది. నేను ఆయన మనకు నచ్చిన మనుషుల గురించి థ్యాంక్స్ అవని చెప్పకూడదండి, టైం వచ్చినప్పుడు ఎక్స్ప్రెస్ చేస్తాను. ఈ సినిమా సక్సెస్ ఆయనకు అందించేస్తుందా కలెక్షన్స్ ద్వారా? ఒకటండి, కలెక్షన్స్ ఎంతవరకు వెళ్తుంది మనకు తెలియదు, దాని గురించి ఏంటంటే మనకు ఏం తెలియదు. కానీ బట్ ఒక మంచి సినిమా తీసాం అందరు కలిపి, ప్రొడక్షన్స్ డైరెక్టర్ కానీ ఆర్టిస్ట్ అందరు కలిపి చేసాం. ఇప్పుడు చూసిన వాళ్ళందరూ పాజిటివ్గానే ఉంది రివ్యూస్ అన్ని. చూసిన వాళ్ళు అందరూ ఆ థియేటర్లో అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. ఇదే కంటిన్యూ అయితే ఒక డైరెక్టర్కి ఏం కావాలో ప్రొడ్యూసర్ డబ్బులు వస్తే దాని నుంచి హ్యాపీగా ఇంకేం చెప్పే థ్యాంక్స్ అనేది ఆ ప్రొడ్యూసర్కి ఇచ్చే డబ్బుల మూలంగా ఉంటుంది అని చెప్పి అనుకుంటున్నాను. అంటే డబ్బులతో కొన్ని విషయాలు వెలగట్లేదండి. ఇప్పుడు ఎంత డబ్బులు వచ్చినాయి ఏంటంటే ఎమోషన్. ఇప్పుడు కొన్ని కోట్లు పెట్టుకొని ఎమోషనల్గా నువ్వు కిల్ అయితే ఏంటి యూజ్ ఉంటుంది చెప్పండి, అది వేరే. కానీ
టాపిక్ వేరే కానీ బట్ నేనేంటంటే ఆయనతో డబ్బులు వెళ్ళకపోవట్లేదు. లైక్ మై ఫాదర్ కైండ్ ఆఫ్ కామెడీస్ నేను చెప్తాను. ఆడియన్స్ ఏం చెప్పాలనుకుంటున్నారు అంటే 90s కిడ్స్ అందరికీ కూడా చాలా కనెక్టెడ్ ఫిలిం ఇది. సో ఈ జనరేషన్ వాళ్ళకు కూడా మెమరీస్ ఎలా ఉండేవి, ఆ కష్టం ఎలా ఉంటుంది ఏంటి అనేది ఖచ్చితంగా తెలియాలి కాబట్టి సో ఆడియన్స్కి మీ నుంచి ఇచ్చే మెసేజ్. నేనేంటంటే మీరు టికెట్ బుక్ చేసుకొని థియేటర్కి వచ్చారంటే మీ ఊరు జ్ఞాపకాలు తీసుకెళ్తారు, కొత్త ప్రపంచాన్ని చూస్తారు, కొత్త క్యారెక్టర్లను చూస్తారు. అది కాకుండా ఓ మంచి పాయింట్ చెప్పాం, ఎమోషన్గా కనెక్ట్ అవుతారు, డ్రామా కుక్ అవుతారు. మీ 2 hours టైం వేస్ట్ చేయము, ఫ్యామిలీతో రండి, ఫ్యామిలీతో చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ సార్. ఎలా అనిపించింది సార్ తిమ్మరాజుపల్లి టీవీ? చాలా బాగుందండి, చిన్న సినిమా అయినా చాలా బాగా తీశారు. నాకు బాగా నచ్చింది ఏంటంటే అతను ఊరు పెద్ద అన్నారు కదా, చాలా బాగా చేశారు. ఏంటి సార్ సినిమాలో ప్లస్ ఏంటండి? ప్లస్ అంటే టీవీ గురించి ఎట్లా అయితే ఒకప్పుడు టీవీ గురించి ఈ ఊళ్ళల్లో ఎలా ఉండేదో అది చాలా క్లియర్గా చూపించారు. టీవీ అంటే ఏంటి, అప్పుడు అప్పట్లో టీవీ అంటే క్రేజీ ఏంటి, దాని గురించి ఇంట్లో ఎట్లాంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ అయింది అవన్నీ చూపించారు. బాగుంది. ఓకే, అంటే మీకు టచ్ అయిందా? అంటే మీ చిన్నప్పుడు మీరు టీవీ? కరెక్ట్. ఒకప్పుడు అంటే మా ఇంట్లో కూడా ఒకప్పుడు టీవీ పెడితే అందరూ వచ్చేవాళ్ళు, లోకల్గా అందరూ ఎవరైతే ఇంట్లో టీవీలు ఉండవో వాళ్ళందరూ వచ్చి మా ఇంట్లో కూర్చోవాలి. కనెక్ట్ అయింది డెఫినెట్గా 100% కనెక్ట్ అయింది. సినిమా హిట్ అంటారా? తప్పకుండా హిట్ అవుతుంది. అంటే కరెక్ట్గా ఇది చేసుకుంటే, పబ్లిక్ అర్థం చేసుకుంటే మాత్రం కరెక్ట్ క్లిక్ అవుతుంది. హీరోయిన్ ఎలా చేశారు? బాగా చేశారండి, అందరు బాగున్నారు. కొత్త ఆర్టిస్టులు చాలా బాగా చేశారు. ఏం బోర్ అనిపించలేదు, చాలా బాగా చేశారు. బాగుంది సినిమా. ఏంటి ప్లస్ ఏంటి సినిమాలో? ప్లస్ అది చెప్తున్నాం కదా, ఆడియన్స్ పట్టాలి. పడితే డెఫినెట్గా మాత్రం అది ప్లస్ అవుతుంది. అది అర్థం చేసుకోవాలి. అది బాగుంది, స్టోరీ బాగుంది, చాలా సినిమా బాగుంది, మంచిగా అనిపిస్తుంది. నిజంగా ఒక మంచిగా స్టార్ గానే తీసిండే ఖచ్చితంగా ఈరోజు 100 crores వచ్చేటివి. చిన్న హీరోలు కాబట్టి ఎవరో పెద్దగా రావట్లేదు, కానీ నిజంగా మా ఫ్రెండ్ వాళ్ళ వచ్చిన చూద్దామని నిజంగా నచ్చింది. మొత్తం ఏ నెట్వర్క్ లేకుండా విలేజ్ స్టైల్, అంటే 90sలో ఎట్లా ఉంటుంది అంటే సినిమా నిజంగా చూపించారు. అంత హ్యాపీనెస్ అనిపిస్తుంది. కనెక్ట్ అయ్యారా సినిమాకు? ఆ టీవీ కనెక్ట్ అయినా, 100% కనెక్ట్ అయినా. చిన్న సినిమా అంటున్నారు, ఓకే, మీకు పెట్టిన టికెట్ న్యాయం జరిగిందా? 100% న్యాయం జరిగింది. 100% చెప్తున్నా. చూసినంతసేపు మంచిగా అనిపించింది, ఎంజాయ్ మూమెంట్. ఇప్పుడు ఫ్రెండ్షిప్ మధ్యలో, లవ్ మధ్యలో కొద్దిగా గొడవ అవుతుంది కదా, దానిలో ఒకరికి ఒకరి పడదన్నమాట. దానివల్ల ట్విస్ట్ ఏంది, హైలైట్ ఉంది. నిజంగా చెప్తున్నా, హైలైట్గా చెప్తున్నా. లేదు ఇంక చెప్తున్నా కదా, ఇంకా ఒకవేళ చిన్న హీరో తీసినందుకు కాబట్టి ఇంత ఉంది. ఒకవేళ పెద్ద హీరో తీసింటే ఇంకా మంచిగా ఎక్కువ కలెక్షన్ వచ్చేది. ఓవరాల్గా అయితే మంచిగా ఉంది. కామెడీ, ఎంటర్టైన్మెంట్ అన్నీ ఉన్నాయి. చెప్పవచ్చు. రేటింగ్ 5కి 4 ఇస్తా, ఖచ్చితంగా ఇస్తా. రవి సార్ ఎలా అనిపించింది తిమ్మరాజుపల్లి టీవీ? టీవీ చాలా గట్టిగా సౌండ్ చేసిందండి. కిరణ్ అబ్బవరం గారు ఏదైతే నమ్మారో, ఆయన కా సినిమా అప్పుడు చాలా ప్రామిసింగ్గా మాట్లాడారు. అంతే ప్రామిసింగ్గా మేము చిన్న కంటెంటే, పెద్ద కంటెంట్ కాదు, మంచి సినిమాతో వస్తున్నాం, అందరికీ నచ్చే సినిమాతో వస్తున్నాం అన్నారు. వింటేజ్ వైబ్స్ తీసుకొచ్చారు. 90sకి సంబంధించి బ్యాక్డ్రాప్లో ఆ టీవీ, అందరూ ఒక దగ్గర వచ్చి కూర్చోవడం, ఒక ఊర్లో 30 గడపలకు ఒక టీవీ ఉండడం అనేది ఒక కామన్ థింగ్గా చాలా బాగా చూపించారు. అంటే చాలా రియాలిటీగా మనకు దగ్గరగా ఉండేలాగా, అండ్ ఊరు ఆ ప్రాంతం అంతా కూడా కంప్లీట్ ఇదంతా కూడా సేమ్ మనకు 90sకి వెళ్ళిన ఫీలింగ్ వస్తుంది అనమాట. సో అది బాగా అనిపించింది. అండ్ హీరోయిన్ పెర్ఫార్మెన్సెస్ చాలా బాగున్నాయి. అర్జున్ క్యారెక్టర్, ఆయన రాజప్ప క్యారెక్టర్ చేసిన ఆయన, రామచంద్రయ్య క్యారెక్టర్, అమ్మ రమేష్ గారు, సో ఇలా ప్రతి ఒక్కళ్ళు, అలాగే ఎల్లమ్మ క్యారెక్టర్ చేసిన ఆమె, సో ప్రతి ఒక్క క్యారెక్టర్, అన్ని క్యారెక్టర్స్ గుర్తుంటాయి. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నిజంగా చాలా చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అంటే ఒక 90sకి సంబంధించి బ్యాక్గ్రౌండ్ ఆ టైంలో ఎలా కొట్టేవాళ్ళు ఆ ఫీల్ అయితే తీసుకొచ్చారు. కొంచెం కలర్ గ్రేడింగ్ కూడా 90sకి తగినట్టు ఏమన్నా ఆ ఫీల్ వచ్చింటే బాగుంటుంది. మిగతా అంతా సినిమా గుడ్, అసలు పేరు పెట్టడానికి లేదు. క్రిస్పీ టైము, ఓవర్గా గ్లెందీగా సాగదీత, బోర్ కొట్టేలాగా ఏం లేకుండా ఎంత కావాలో అంత ఇచ్చారనమాట సినిమాలో. కిరణ్ అబ్బవరం గారు ఆయన మార్క్ చూపించుకుంటున్నారు. హీరోగా నిలబడ్డారు, ప్రొడ్యూసర్గా నిలబడ్డారు. సో ఇంకా ఆయనకి తిరుగు లేదనేది నాకు అనిపిస్తుంది. సో మంచి సినిమాలు చేస్తున్నారు. సో ఆయనకు ఆ సక్సెస్ స్ట్రీక్ కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంటే చాలా చిన్న సినిమా, అంటే చిన్న కథ, ఆ కథని డెలివరీ కరెక్ట్గా చేశారా? కరెక్ట్గా డెలివరీ చేశారు, పర్ఫెక్ట్గా. ఆ టీవీ సౌండ్ చేస్తుందా లేదా అనుకున్నాం, కానీ బాగా సౌండ్ చేసింది. నిజంగా చాలా బాగా సౌండ్ చేసింది. ప్లస్ బాలకృష్ణ గారు, వెంకటేష్ గారు, చిరంజీవి గారు ఆ వైబ్స్ తీసుకురావడం వాళ్ళ పాటలతోటి,
అండ్ ఊరు నేటివిటీ చాలా అందంగా చూపించారు. ఒక ఊర్లో 90sలో ఊళ్ళు ఎలా ఉండేవి, పెంకుటిల్లు అంటే వాళ్ళ పోటీ, మొదట పెంకుటిల్లు ఎవరు కట్టారు, మొదట బండి ఎవరు, ఆ పోటీని చూపించడం కానీ, ఎవరో టీవీ కొంటే మనలో అరే వాడు కొన్నాడు ముందు నేను కొనాలి కదా, ఆ కాంపిటీషన్ ఏదైతే అప్పట్లో ఉండేదో సో అది చాలా బాగా చూపించారు. అండ్ ఊర్లో సైకిళ్ళు అవి ఆ వైబ్ అంతా కూడా చాలా బాగా చూపించారు. సో ఇవన్నీ పాజిటివే, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎవ్రీథింగ్. నెగిటివ్ అంటే కొంచెం కలర్ గ్రేడింగ్ ఏమన్నా అంటే 90sకి సంబంధించినట్టు కొంచెం మరీ కలర్లో కాకుండా కొంచెం కలర్ గ్రేడింగ్ని 90s బ్యాక్డ్రాప్కి రిలేటెడ్గా ఏమన్నా చేస్తుంటే బాగుంటుంది.